హాయ్ అందరికీ నమస్కారం. తాజాగా మన రోతగాడు పోసాని కృష్ణమురళి గారు ఒక ప్రకటన చేశాడు. ఆయన రోతగాడు చెప్తున్నది ఏంటంటే, రాజకీయాలకు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి గుడ్ బై. ఇక నుంచి నేను రాజకీయాలు మాట్లాడను అంటే సొద్దుపొసుగా ఉంటాడనమాట. ఇక నుంచి ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు అంటే భయపడ్డాడనమాట. వైసీపీనే కాదు, ఇప్పటివరకు ఏ పార్టీలో కూడా నాకు సభ్యత్వం లేదు. సభ్యత్వం లేకుండా నేను ఎగిరెగిరి పడ్డాడంటే ఏమనుకోవాలి? ఏ పార్టీని పొగడను, మాట్లాడను, విమర్శించను. ముడ్డు మీద కొడతారని బాధ, భయం కావచ్చు. నన్ను ఎవరూ ఏమనలేదు, ఎవరి గురించి ఇక మాట్లాడను, ఓటర్లాగే ప్రశ్నించా, మంచి చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేశా, నా కుటుంబం పిల్లల కోసం రాజకీయాలు వదిలేస్తున్నా. ఇది ఆయన చేసిన ప్రకటన. మొత్తం మీద ఇంట్లో వాళ్ళు గడ్డి పెట్టుంటారు. సో నువ్వు ఆ మహిళల పట్ల మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా చాలా దుర్మార్గంగా ఉన్నాయి. నువ్వు రోతగాడివే అన్న మాట ఇంట్లో నుంచి వచ్చేసరికి మార్పు మొదలైందేమో అని నేను అనుకుంటున్నా. ఏదేమైనా ఈ అంశం మీద మనం మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఏంటి సార్ రోతగాడి పరిస్థితి ఏంటి సార్? మొన్న శ్రీరెడ్డి ఆ రకంగా నన్ను క్షమించండి క్షమించండి అని ప్రాధేయపడుతోంది మొన్న. మళ్ళీ ఇప్పుడు రోతగాడు కూడా అదే పంథాలోకి వచ్చాడు. ఇక రేపో మాపో రాంగ్ పాపాల కర్మ కూడా ఇదే పంథాలోకి రావచ్చు. ఏంటి సార్ వీళ్ళ పరిస్థితి? ఇంత భయపడేవాడికి అంత బలుపు ఎందుకండి? 2021లో ప్రెస్ నాకు క్లబ్ అర్థం కాలేదు, ఎందుకంత భయపడుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం పెద్దగా ఏం పీకుతుంది కూడా ఏమీ లేదు నాకు తెలిసి. సారీ టు సే దట్. ఎందుకంటే 5 నెలలు అయింది సార్ ప్రభుత్వం వచ్చి. ఈ పాటికి లోపల 5 నెలలు అయిన తర్వాత ఇంకా మేనమేషాలు లెక్కిస్తున్నారు. ఇంకా పోసాని కృష్ణమురళి బయటకు వచ్చి ప్రెస్ మీట్లో పెడుతున్నాడంటే సిగ్గుతో తలదించుకుంటున్నారు కార్యకర్తలంతా. ఏమీ చేయట్లేదు ఈ ప్రభుత్వం అని. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాక కాస్తో కూస్తో వేగం వచ్చింది, కాస్త చురుకు వచ్చింది అనుకుంటే, ఈవెన్ దో రామ్ గోపాల్ వర్మని లోపలేయలేకపోయారు, పోసాని కృష్ణమురళిని లోపలేయలేకపోయారు, ఇంకెవరిని ఇంకా వీళ్ళనే టచ్ చేయలేకపోతే అసలు ఇంకా బూతు భాగోతాలు ఇంకేం టచ్ చేస్తారని ఒక అసంతృప్తి, ఒక రకమైన నీరసం, నిరాశ, క్యాడర్లు నిస్తేజం ఈ కూటమి క్యాడర్లో నెలకొన్నది చంద్ర శ్రీనివాస్ గారు. అయినా ఈయన ఎందుకు భయపడుతున్నాడో అర్థం కాదు. కరెక్టే. అంటే ఒకటి సార్, చట్టం మేము ఉన్నాం, మేము రాబోయే 10 సంవత్సరాలు ఉంటాం అనే ఇదితో గత ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు పరిపాలించింది. వీళ్ళు ఏంటంటే అభివృద్ధికి నోచుకోకుండా ఆంధ్రప్రదేశ్ అన్నిట్లో వెనకబడి ఉంది, ముందు అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం, ఈ చీడ పురుగులు మనసులు మారతాయిలే, వీళ్ళ సంగతి తర్వాత చూద్దామని వదిలేసినట్టు అనిపించింది. లేకపోతే 5 నెలలు వదిలేయాల్సిన వ్యక్తులు కాదు వీళ్ళు. స్టేట్లో ఉన్నారు సార్. పైగా ఎవరి బోరుగడ్డ స్టేట్లోనే ఉన్నాడు, వీళ్ళు స్టేట్లో, వర్రా రవీంద్ర స్టేట్లో ఉన్నారు. ఎవరు కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో వెతుకుంటే ఎంతసేపు పట్టుకోవాలి సార్? సార్ నేను మళ్ళీ చెప్తున్నాను కిరణ్ గారు, వీళ్ళల్లో విశృంఖలంగా తెలుగు భాషని సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇంట్లో ఆడపిల్లలు కూడా వదలకుండా మాట్లాడిన వాళ్ళు ఫస్ట్ నేను ఏమన్నంటే పోసానంట. ఓకేనా? సరే, పంచప్రభాకర్ అమెరికా నుంచి మాట్లాడుతుంటాడు, కానీ వాడిని కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసి తీసుకురావాల్సిందే. బోరుగడ్డ కంటే ఫస్ట్ ప్లేస్ పోసానికి ఇస్తారు. పోసానికే. ఎందుకట్లా? అతను ప్రెస్ క్లబ్లో మాట్లాడిన మాటలు వింటే మామూలు వ్యక్తికి కూడా లకారంతో ఉపయోగించాడు పవన్ కళ్యాణ్ని. నేను ఉంటాను, నీ బిడ్డల భవిష్యత్తు ఆలోచించుకో అన్నాడు. భార్యలు తిట్టాడు, అమ్మ బూతులు తిట్టాడు. అతన్ని తిట్టినట్టు ఎవరు తిట్లా. బోరుగడ్డ అంటే సరే, అతను అసలు మనిషి కాదని మనం భావించాం కాబట్టి పర్లా, ఇతను మనిషి అనుకున్నాం కదా అంతకుముందు. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక రచయితగా ఒకప్పుడు పేరుంది కాబట్టి అతనిది ఫస్ట్. ఇతని పశ్చాత్తాపం ఇప్పుడు క్షమించమనంటే ఇతను క్షమించే వ్యక్తి కాదు. ఆల్రెడీ సిఐడి కేసుతో పాటు 18 పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. ఇక నన్ను బయటకు రాను, నాకు ఇస్తారు అరికాల కోటింగ్ అనేది అర్థమైపోయింది. అతను నాయకులు ట్రీట్మెంట్ తెలుసు కదండి మీకు. ఒకళ్ళు అటు ఇటు చేయబొట్టుకొని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. తీసుకెళ్తాను, బయటకు వస్తే తీసుకెళ్తాం, బయటకు రావాలి కదా. బయటకు వచ్చే పరిస్థితి కేసులు కనపడతల్లా. కాబట్టి జ్ఞానోదయం మీరు అన్నట్టు ఇంటికాడ భార్య పిల్లలు గడ్డి పెట్టడం కావచ్చు, ఏదైనా కావచ్చు, నాకు ఈ పార్టీతో సంబంధం లేదని చెప్పి నమస్కారం పెట్టాడు. ఈ భయము ఇవన్నీ కూడా గత 5 సంవత్సరాలు ఏమైపోయింది? నిన్నగాక మొన్న ఆ టీడీడీ చైర్మన్ కూడా మాట్లాడినాయి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చంద్రబాబు నాయుడు కానీ ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. ఒకటి A1 ఇతనైతే, A2 బోరగడ్డ అయితే, A3 వచ్చేదలికి వర రవీందర్ రెడ్డి, తర్వాత శ్రీరెడ్డి, తర్వాత కొడాలి నాని, తర్వాత వంశీ, ఇట్లా రకరకాలు ఉన్నారు. వర్మను వదిలేశారు. వర్మ అనేవాడు ఏంటంటే సినిమాలో అంటే మెంటల్ డిజార్డర్ అని మనం కూడా రాంగ్
గోపాల్ వర్మ అనుకున్నాం కదా. ఎటు తిరిగి మెంటలీ డిజార్డర్ అయితే ఆ స్కూళ్ళలో ఎక్కడో చేర్చాలి కదా, అంటే అది ఇప్పుడు చేర్చుతారేమో, ఎర్రగడ్డలో చేర్చాలి. సరే ఏదైనా కానీ సార్ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి ఉండకూడదు. ఒకవేళ వీళ్ళు చూసి చూడనట్టు వదిలిపెడితే ఇంకోటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు, మెగా ఫ్యామిలీ గురించి ఏం మాట్లాడాడు అతను. నాకు అర్థం కావట్లేదు సార్, ఈ ప్రభుత్వం 5 నెలలు అయితే 55,000 మెట్రిక్ టన్నులు ఇది అతని అడ్డాలో దొరికితే సివిల్ సప్లైస్ శాఖ మంత్రి మనోహర్ గారు పట్టుకుంటే అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నట్టు చాలామంది అడుగుతున్నారు. ఎందుకు కేసు ఫైల్ చేయలేదు? కాకినాడ పోర్టు కేంద్రంగా అక్రమంగా కొన్ని దశాబ్దాల నుంచి బియ్యం, పేదవాడి బియ్యం అక్రమ సరఫరా అవుతుందంటే ఎందుకు చూసి చూడనట్టుగా ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తింది స్వయంగా సివిల్ సప్లై మినిస్టర్ పట్టుకున్నాడు 55,000 మెట్రిక్ టన్నులు. ఇంతవరకు కేసు ఫైల్ చేయకపోవటం సామాన్య మానవుడికి అర్థం కావట్లేదు. మీరు విన్నారు ఇందాక, ఇటువంటి వ్యక్తులు ఈ ప్రభుత్వం ఏది చూస్తున్నట్టుంది. అది కాదు, వీళ్ళు ఎక్కడికైనా పోవాల్సిందే తప్పు చేసినాడు. వీళ్ళు ఏమైపోయారు? పేదవాడి బియ్యం, తినే బియ్యం ఆఫ్రికాకి, బంగ్లాదేశ్కి సరఫరా చేసే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ లాంటి వాళ్ళని ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు? ఎక్కడో నేపాల్లో పట్టుకున్న ఎర్రచందం స్మగ్లర్ని పెద్దిరెడ్డి వాళ్ళ అనుచరులు మిథున్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అంటే టోల్గేట్లు ఆపేని అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారే, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఈ చాలా ప్రభుత్వానికి అదొక రకమైన మచ్చ. ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు అంటారు కానీ మాది చేతగానే ప్రభుత్వం కాదు, మెతక ప్రభుత్వం కాదని, కానీ అవే కనపడతా ఉన్నాయి నాకైతే. అవి కనపడుతున్నాయి. కాకపోతే నిన్నగాక మొన్న మరి అదే మనిషి చంద్రబాబు నాయుడు గారిని, ఓ మినిస్టర్ని పొగుడుతా అన్నారు. అదే సమయంలో ఎవరైతే ఎలిగేషన్స్ ఉన్నాయి గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా వివరించారో, దూరంపూడి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవిడెన్స్ దొరికినప్పుడు లోపలేయాలి. లోపలేసి ఇంకో తప్పు అనేది చేయడానికి భయపడతారు, అంతే కదండి. కాబట్టి ఎవరెవరు తప్పు చేశారో, ఎవరు దీనికి ఏందనేది విచారించి త్వరితగతిన ఎఫ్ఐఆర్ పెట్టి లోపలేస్తేనే మిగతా వాళ్ళకి బుద్ధి ఉంటుంది. లేకపోతే ఇష్టానుసారంగా ఎవరిస్తారు కదా, 5 నెలల్లోనే చేయలేవు, మిగతా 4 సంవత్సరాలు 5 నెలలు ఏం చేయగలరు అనే ఆలోచన కూడా ఉంటుంది సామాన్య మానవుడికి కూడా. అది చర్యలు తీసుకోవాలా. వీళ్ళని పోసాని, మీరు చదివి వినిపించిన పోసాని, ఆయన స్క్రిప్ట్ చదివాడు, 2 చేతులు పెట్టి నమస్కారం, లేకపోతే అంతకుముందు ఇలానే వాడు కదా సార్, అంతే. మరి ఏమైంది సార్ ఇప్పుడు? అంతేగా, ఆ చెట్టు అసలు నలుపుకోలేదు తెలుసా ప్రెస్ నోట్లో. నమస్కారం, చాలా భయం టన్నుల కొద్దీ కనపడుతుంది. టన్నుల కొద్దీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినట్టున్నాడు. ఇక్కడ అంటే దురదకి జాలిం లోషన్ లాంటి రాసుంటాడు, అందుకే కొంచెం తగ్గు. మీరు వస్తారంటే దారేది సినిమా చూసారా? కింద కూర్చొని అయ్యా పొన్ను ఊడిపోయి ఏదో వస్తుంది. మీకు అత్తారింటి దారేది కనిపించిందా? నాయక్ సినిమా చూసారా? నాయక్ సినిమా అదే ఇందాక ఉద్ధరించుకున్నాం. చాక్లెట్ ఇచ్చి, అరే చెప్పొచ్చు కదరా లోపల పోయేటప్పుడు అని చాక్లెట్ ఇచ్చి పంపించారు, తెలుసు కదా. ఆ ట్రీట్మెంట్ జరుగుతుందనే కదా ఇప్పుడు జనం ఎదురు చూస్తుంది. చూడాలి చెయ్యాలి కూడా. ఇటువంటి వ్యక్తులు సంఘంలో పనికిరారు. ఇంకోటి తప్పు చేయాలంటే భయం కలగాలి. గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ ఇలా పడాలి. తట్ట తీస్తే తప్పితే మారరు సార్ వీళ్ళు. వీళ్ళ జాలి, దయ, కరుణ ఇవన్నీ కాదు వీళ్ళకి. మీకు అనిపిస్తుందా? మీకు ఏమన్నా కొద్దిగా వీళ్ళందరి పేర్లు అసలు వాళ్ళని చర్య ఎందుకు తీసుకోలేదు? మరి సభ్య సమాజం ఇప్పుడు మీరు ఇన్ని మాటలు మాట్లాడిన వాళ్ళ మీద మీరు చర్యలు సరైన వాళ్ళ గుణపాఠం నేర్పకపోతే వాళ్ళని చూసి ఇంకొక 100 మంది తయారవుతారు, వాళ్ళని చూసి ఇంకొక 1000 మంది, 1,00,000 మంది తయారవుతారు. ఇదే ప్రకారం మాట్లాడుతూ ఉంటారు. మరి ఏం చేస్తాం? పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడేస్తే మీరు సర్లేని మీరు వదిలేయచ్చు, చంద్రబాబు గారిని మాట్లాడేస్తే మీరు వదిలేయచ్చు. కానీ సగటు వ్యక్తి వాడిని వాళ్ళ అమ్మనో లేకపోతే వాళ్ళ చెల్లినో ఇంకొకళ్ళని తిడితే వాడు ఊరుకోడు, తిరగబట్టి కొడతాడు. కొట్టినప్పుడు శాంతి భద్రత విఘాతం కలుగుద్ది, గొడవ జరుగుతుంది. సో సమాజంలో ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం వల్ల సంఘంలో శాంతి భద్రతల విఘాతం కలిగించిన విద్రోహ శక్తులు పెరిగిపోతారు, అంతే కదా. అలజడికి మీరు కారణమైనట్టే కదా, ఈ ప్రభుత్వం కూడా కారణమైనట్టే. డెఫినెట్గా 100%. మీరైనా నేనైనా ఎవరైనా మీకు పెద్ద మనసు ఉండొచ్చు, కానీ మీరు సమాజాన్ని, సంఘాన్ని దృష్టిలో పెట్టుకుని కదా మీరు యాక్ట్ చేయాలి. పెద్ద మనసుతో మీరు క్షమించి వదిలేయచ్చేమో. సార్ చంద్రబాబు నాయుడు గారు అయినా పవన్ కళ్యాణ్ గారు అయినా, యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ది పీపుల్. అంతే కదా సార్, అంతే కదా. వీళ్ళు రక్షించుకోవాల్సింది ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, ప్రభుత్వ లా అండ్ ఆర్డర్ పెట్టాల్సిన బాధ్యత వీళ్ళది. వీళ్ళది తక్షణమే ఎవరైనా కానీ వెనక ఎంతమంది. మీరు పోసాని కృష్ణమురళి క్షమాపణ చెప్పింది, ఇంకా నేను ఎవరి జోలికి రానని చెప్పింది మీరు నమ్ముతున్నారా? అస్సలు నమ్మను సార్. మీరు నమ్ముతారా? నేను నమ్మను. వాళ్ళ వ్యక్తిత్వం తెలిసిన తర్వాత ఎవడైనా నమ్ముతాడా సార్? సార్ ప్రెస్ క్లబ్ ఒక శ్రీరెడ్డి, ఒక పోసాని కృష్ణమురళి వీళ్ళు క్షమాపణ చెప్పినంత మాత్రాన వదిలేయాలా? దయచేసి మిత్రులందరూ కూడా కామెంట్ చేయండి, వాళ్ళని వదిలేయాలా, క్షమించాలా చెప్పండి. మిత్రులను అడిగారు కదా, అదే మనం చూస్తున్న ప్రేక్షకులు. సరే ఏదైనా కానీ సార్ వీళ్ళు ఎవరిని వదలకూడదు, ఉపేక్షించకూడదు. ఇమ్మీడియట్గా మొత్తాన్ని రామ్ గోపాలం కాడి నుంచి, దూరంపూడి కాడి నుంచి ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో, అక్రమంగా
పేదవాళ్ళ బియ్యం దోచుకుంటున్నారో, రెడ్ శాండిల్స్ ఇది చేస్తున్నారో, ఇసుక అక్రమ రవాణా చేసి గతంలో ప్రభుత్వానికి నిధికి రావాల్సినవి కూడా వీళ్ళ జేబుల్లో వెళ్ళినాయో, లిక్కర్ స్కామ్లో ఎంతమంది ఉన్నారో మొత్తాన్ని బయటికి తీయాలి సార్. ఎస్. మొత్తం తీసినప్పుడే ఈ ప్రభుత్వానికి నమ్మకం ప్రజల్లో కలిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.